ప్రేమ ధీరజ్ తోటి ఇలా అంటూ ఉంటుంది. ధీరజ్, మీ నాన్న తీసుకున్న నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదురా. చదువుకునే అమ్మాయికి లైఫ్లో డ్రీమ్ ఉంటుంది. చదువు మధ్యలో ఆపేసి పెళ్లి చేయడం కరెక్ట్ కాదురా. మీరు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు కదా, మీరు మాట్లాడొచ్చు కదా మీ నాన్నతోటి. సడన్గా చదువు ఆపేస్తే అమూల్య కెరియర్ నాశనం అవుతుందని మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా అని అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో ధీరజ్, మూసేయి నోరు. మా నాన్న నిర్ణయం తప్పని చెప్పాలా? ఆయన నిర్ణయం నీకు నచ్చలేదా? నీకు నచ్చదే, నీకు ఏదీ నచ్చదే. ఎందుకంటే నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరే కాబట్టి. అమూల్యపై ఇంత ప్రేమను చూపించడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నావా? మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలనే కదా ఈ దొంగ ప్రేమ నటిస్తున్నావు అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, బుద్ధి లేకుండా మాట్లాడుకు ధీరజ్. అసలు నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అమూల్య జీవితం నాశనం అయిపోతుందని అంటుంటే మా అన్నయ్యతో పెళ్లి అని పిచ్చివాగుడు వాగుతున్నావేంట్రా అని అంటుంది. ఇది పిచ్చివాగుడు కాదే, నీ మనసులో ఉన్నదే నేను మాట్లాడుతున్నా. మీ వెధవతో మా చెల్లి పెళ్లి చేయాలనేదే కదా నీ ప్లాన్. అందుకే కదా వాణ్ణి సపోర్ట్ చేసి మా చెల్లిని, మా కుటుంబాన్ని తప్పుపట్టావు. నువ్వు ఏంటే, నీ అసలు రంగు ఏంటో బయటపడింది అని అంటూ ఉంటాడు ధీరజ్. చూడు ధీరజ్, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచనే లేదు. మా అన్నయ్యకి సపోర్ట్ చేయలేదు, వాడి ప్రేమని సపోర్ట్ చేయలేదు. జరిగిన విషయంలో వాడిదే తప్పు అంటున్నారు కాబట్టి అందులో అమూల్యది కూడా తప్పు ఉందని చెప్పాను అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ ప్రేమపై చేయలేపుతాడు. ఇంకోసారి నా చెల్లెలది తప్పు అని అన్నావంటే అస్సలు బాగోదు. మా నాన్న తీసుకున్నది కరెక్ట్ నిర్ణయం. అమూల్య పెళ్లి చేయాలన్న మా నాన్న నిర్ణయం గౌరవిస్తాను, కట్టుబడి ఉంటాను. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు ధీరజ్. ఈ క్షణం నువ్వు నాతో మాట్లాడకు. నీతో మాట్లాడుతుంటే కంపరంగా ఉంది. నువ్వు నాతో మాట్లాడితే ఏం చేస్తానో నాకు తెలీదు అని పూర్తిగా దూరం పెట్టేస్తాడు ప్రేమని ధీరజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.